ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కానుక చేతుము మా జీవితము, అనవరతము నీకు అర్పణగా. కానుక చేతుము మా జీవితము, నదులు గిరులు పాడియు పంటలు మైదానములు నీ దానములే. నదులు గిరులు పాడియు పంటలు మైదానములు నీ దానములే. వందనములివే గైకొను దేవా, వందనములివే గైకొను దేవా. కానుక చేతుము మా జీవితము, రక్షణ పాత్ర దివికే తరలగా. భిక్షను సగితివి మా భాగ్యముగా, రక్షణ పాత్ర దివికే తరలగా. భిక్షను సగితివి మా భాగ్యముగా. ప్రతిగా నీకిలా ఏమి చెల్లింతుము, ప్రతిగా నీకిలా ఏమి చెల్లింతుము. కానుక చేతుము మా జీవితము, పూర్ణ సమర్పణ సజీవ యాగమై. అర్పణ చేతుము నిర్మల ప్రభువా, పూర్ణ సమర్పణ సజీవ యాగమై. అర్పణ చేతుము నిర్మల ప్రభువా. తనువే నీకిది అంకితమౌగా, తనువే నీకిది అంకితమౌగా. కానుక చేతుము మా జీవితము, నీ మందిరమున కొల్లగా నిధులన్ సమకూర్చెదము మా సంపదతో. నీ మందిరమున కొల్లగా నిధులన్ సమకూర్చెదము మా సంపదతో. అమరుడ నీవే ప్రేమైకదాత, అమరుడ నీవే ప్రేమైక్యదాత. కానుక చేతుము మా జీవితము, అనవరతము నీకు అర్పణగా. కానుక చేతుము మా జీవితము. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, అతిశయించుట తగదు
వేనిని బట్టి అతిశయించకూడదంటే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు అతిశయించకూడదు? ఆ తరువాత వేటిని బట్టి అతిశయించకూడదు? జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. ఈ దిన వాక్య భాగము శూరుడు తనకున్న శౌర్యమును బట్టి అతిశయించకూడదు. మైటీ మ్యాన్, వైజ్ మ్యాన్, రిచ్ మ్యాన్. ప్రియులారా, మనం ఉపోద్ఘాతంలో జ్ఞాపకం చేసుకున్నాం. మనము జ్ఞానము కలిగి ఉన్న, ఐశ్వర్యము కలిగి ఉన్న, శౌర్యము కలిగి ఉన్న, ఇవి ఎక్కడి నుండి వచ్చాయి, ఎవరిచ్చారు అంటే తండ్రి అయిన దేవుడు అని మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. అవునండి, ఆయన మనకు అనుగ్రహించకపోతే మనం పొందుకోగలిగింది ఏది కూడా లేదు. కానీ మానవుడు ఏం చేస్తా ఉన్నాడంటే పొందుకుని వాటిని బట్టి మాత్రమే మానవుడు అతిశయిస్తున్నాడు. ఈవేళ వాక్య భాగంలో శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. మానవునికి ఉన్నటువంటి శౌర్యము, శూరత్వము ఎంతవరకు ఉంటుంది? తన బల సామర్థ్యత ఎంతవరకు ఉంటుంది? తన ఆరోగ్యం ఎంతవరకు ఉంటుంది? ఇవన్నీ ఒకసారి లోకానుసారముగా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడూ ఒకే విధంగా మానవుడికి ఉండవు కదా. మానవుని యొక్క జీవితంలో మార్పులు వస్తూ ఉంటాయి కదా. మరి ఎందుకు అతిశయించాల శౌర్యాన్ని బట్టి? ప్రియమైన దేవుని కుటుంబీకులారా, దేవుని యొక్క వాక్యం అంటుంది 45వ సంకీర్తన 3వ వచనములో, శూరుడా నీ కత్తి మొలను కట్టుకొనుము. మంచిదండి, శూరుడు చేయవలసినవి చేయాలి. శూరుడు చేయవలసిన బాధ్యతలు ఉన్నాయి. తను అలంకరించుకోవలసిన విధము ఉన్నది. వాటిలో భాగముగా శూరుడా నీ కత్తి నీ మొలను కట్టుకొను. యుద్ధానికి వెళ్ళే శూరుడు ఏం చేస్తాడు అని ఆలోచన చేస్తే కత్తి చేత పోరుతాడు, అలాగే డాలు పట్టుకుంటాడు, అలాగనే రథాన్ని ఎక్కుతాడు, లేక అశ్వాలు అధిరోహిస్తాడు, యుద్ధ భూములకి అడుగు పెడతాడు. శూరుడు ఏం చేయాలి అంటే, శూరత్వము కలిగినటువంటి వాడు రాజనీతి, యుద్ధములో తను ప్రాణాలన్నా కోల్పోవాలి తప్ప వెనుదిరిగి రాకూడదు రాజనీతి. మరి అవన్నీ కూడా లోక సంబంధమైన జీవితంలో శూరుడు, నేను శౌర్యవంతుడుని అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఈ విధంగా చేయగలుగుతున్నారా? అటువంటి వారు శూరులా? అటువంటి వారు శౌర్యుల? ఆలోచన ఈ ఉదయకాలంలో మనం చేస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయములో 7వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు, యెహోషువయను అతని యొద్దనున్న యూదులందరూ పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి వారు బయలుదేరి. 8వ వచనాన్ని మనం చదువుతుంటున్నప్పుడు, అప్పుడు యెహోవా వారికి భయపడవద్దు, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. ఎవరిని అప్పగిస్తూ ఉంటున్నాడు? శూరులు అయినటువంటి వారిని దేవుడు వారి చేతికి అప్పగిస్తున్నాడు. కాబట్టి భయపడవద్దు, వారిలో ఎవడును నీ ఎదుట నిలువడు అని యెహోవాతో సెలవిచ్చాడు. శూరులు అయినటువంటి వారు కూడా దేవుని బిడ్డ ముందు నిలవబడలేని పరిస్థితి దేవుడు కలుగు చేస్తూ ఉన్నాడు. 9వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు, యెహోషువ వారిని హతము చేసెను. అంటే శూరులు అయినటువంటి వారు కూడా హతము చేయబడతారు అని దేవుని యొక్క వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. నువ్వు అతిశయించేవాడుగా ఉన్నావా? నీవు విర్రవీగుతూ ఉన్నావా? జాగ్రత్త, నీ ప్రాణాలను కోల్పోతావు.
అలాగనే 52వ సంకీర్తన మొదటి వచనంలో మనం చూస్తున్నప్పుడు శూరుడు చేసినటువంటి కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? శూరుడు ఇతరులకు కీడు చేస్తూ ఉన్నప్పుడు నేను శూరుడను, నేను కీడు చేస్తున్నాను. రాజనీతి అని ప్రస్తావించాము ఇందాక. రాజనీతి అనేది యుద్ధములో పారిపోయేవాడితో యుద్ధం చేయకూడదు, వెన్ను చూపేవాడితో యుద్ధం చేయకూడదు. శూరుడు వెనుదిరిగి రాకూడదు. అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు యుద్ధ నీతిని నీవు విడిచిపెట్టి, నీవు రాజనీతిని విడిచిపెట్టి నీవు యుద్ధం చేస్తూ ఉన్నావు. నువ్వు కీడు చేస్తావు ఇతరులకు, నువ్వెందుకు అతిశయపడుచున్నావు? 5వ వచనం అంటాడు, కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించను, సజీవులు ఉన్నటువంటి దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయను. ఎందుకో తెలుసా? మొదటిగా మనం చదువుకున్న 52వ సంకీర్తన మనము చదివినటువంటి యొక్క మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, అతడట ఏం చేశాడు? అతడు నీతిని అతడు తప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అతనికి కీడు కలుగుతూ ఉన్నది. నువ్వు అతిశయపడ్డావు, చేయకూడనిది చేశావు. కాబట్టి నీ అతిశయ కారణం బట్టి ఇదిగో నిన్ను సదాకాలము అనగగొడతాను, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగిస్తాడు. అంతేకాదు సజీవులు ఉన్నటువంటి దేశములో నుండి నిన్ను నిర్మూలము చేస్తాడు. సజీవులున్న దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేస్తాడు. కాబట్టి దైవవాక్యం ఉంటుంది, నువ్వు శూరుడివే మంచిది, కానీ నీ శౌర్యాన్ని బట్టి నువ్వు అతిశయించద్దు. నువ్వు ఆ శౌర్యాన్ని బట్టి, ఒకరి శూరత్వాన్ని బట్టి, నీకున్న ధీరత్వాన్ని బట్టి నువ్వు అతిశయిస్తే దేవుని వాక్యం సజీవులున్న దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేస్తాను అని దేవుని యొక్క వాక్యం. యెషయా గ్రంథంలో 3వ అధ్యాయంలో 2వ వచనంలో శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను యెరూషలేము నుండి యూదా దేశములో నుండి కూడా నేను తీసివేస్తాను. నువ్వు శూరుడు కావచ్చు, శౌర్యం ఉన్నది, నీకు బలము ఉన్నది, ఏదైనా ఉన్నదేమో, జాగ్రత్త, నేను తీసివేస్తాను అని దేవుని యొక్క వాక్యం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే యెహోవా శూరుని వలె బయలుదేరును. అసలు శూరుడు అంటే ఎవరంటే అపజయము ఎరగనటువంటి వాడు. ఆయన యెహోవా దేవుడు, ఆయన యుద్ధశూరుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అంటుంది యెహోవా శూరుని వలె బయలుదేరును. 43వ అధ్యాయం 17వ వచనం అంటాడు, వడిగల జలములలో ఆయన మార్గము కలుగు చేయవాడు, రథమును గుర్రమును సేనను శూరులను ఆయన నడిపించునగు యెహోవా. ఆయనండి యుద్ధశూరుడైనటువంటి యెహోవా. ప్రియా దేవుని బిడ్డలారా, ముగిస్తూ ఉన్నాను. ఒకవేళ చిన్నగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు తెలిసినటువంటి ఇలస్ట్రేషన్, గొల్యాతు మంచి బలవంతుడు, శౌర్యము కలిగిన వాడు, యుద్ధ గారిడి సామవిద్యలు వచ్చినవాడు. అతడు చక్కటి శిరస్త్రానాన్ని, పాదరక్షలు ధరించినవాడు. కానీ దావీదు చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటను, సింహాన్ని చంపిన తన శౌర్యం యందు అతిశయించలేదు. దేవుని యందు అతిశయించినటువంటి వ్యక్తిగా యుద్ధము యెహోవాదే అని ఒరిస్సాలలో ఒక రాయి పెట్టి విసిరి కొట్టినప్పుడట, ఇది అతిశయపడుచున్న గొల్యాతు కనతలకు తగిలి నేల బోర్ల పడి చనిపోయినట్లు చూస్తాం. అతిశయం అనేది నిర్మూలన చేస్తుంది. సజీవులు ఉన్న దేశంలో నుండి నిన్ను కొట్టివేస్తుంది, నిన్ను సిగ్గుపరుస్తుంది. కాబట్టి ఈ ప్రాతకాల ఆరాధనలో దేవుని యొక్క వాక్యం అంటుంది, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఒకవేళ దేని యందైనా అతిశయించే వారముగా ఉందామా? ఈ ఉదయకాలపు ఆరాధనలో వాటన్నిటినీ కూడా తుడిచివేద్దాం.
మనం దేవునికి అప్పగించుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందన ప్రభువా, మేము మా కలిగి ఉన్న వాటిని బట్టి అతిశయించకుండా అతిశయాన్ని దూరపరచాడు. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయిస్తూ ఉంటూ ఉన్నప్పుడు తన జీవితాన్ని కోల్పోతూ ఉన్నాడు. ప్రభువా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. అలాగే ప్రభువా, బలహీనతలో ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. వివాహ వ్యవస్థలో ప్రవేశించే వారిని, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారిని, ఇంటర్వ్యూలో ఉన్నవారిని, టెట్ ఎగ్జామ్ కొరకు, డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న వారికి జయము కలుగు చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.